ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? యా ఆఫ్ కోర్స్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా మీకు. అవసరం లేదు. పెళ్లి చూపులకి వెళ్ళాం అనమాట. డ్రైవ్ చేస్తున్నారా? అంతే అంటావా? అంతే అంటావా? ఓకే. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? యా ఆఫ్ కోర్స్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా మీకు. అవసరం లేదు. పెళ్లి చూపులకి వెళ్ళాం అనమాట. అయితే పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఉషా గారు మీకు డ్రైవింగ్ వచ్చా అంటే ఉషా గారు అని అడిగారండి మీరు? అంటే ఉషా మీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగా. అడిగితే నువ్వు ఏం చెప్పినావు? డ్రైవింగ్ వచ్చు అన్నా. నువ్వు స్కూటీ డ్రైవింగ్ అడిగినావు. నువ్వు ఇక్కడ డ్రైవింగ్ వచ్చా అంటే మీ వరండాలో చెప్తుంది అంట. వరండాలో తిప్పుతానని అనలేదు నేను అసలు. నువ్వు అట్లా చెప్తున్నావు. వరండాలో డ్రైవింగ్. ఓహో ఓహో, అడగడానికన్నా ఉండాలి. వరండాలో డ్రైవింగ్ చేస్తాడంట. దానికి స్కూటీ వచ్చని చెప్పేసింది. స్కూటీ అనే అడిగినావు నువ్వు, నీ వరండా అని చెప్పలే అసలు. నువ్వు ఏదో లాజిక్ లో అట్లా ఉన్నావు. డ్రైవింగ్ వచ్చా అంటే స్టార్ట్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తా అని చెప్పింది. ఓహో, అట్లా అయిపోయింది అన్నమాట పెళ్లి చూపులు. పెళ్లి చూపుల్లో కూడా ఏమన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి. నేను పెళ్లి చూపులో ఏ డ్రెస్ వేసుకున్నా చెప్పు. చూసినావా అంత కాన్సన్ట్రేషన్ కాదు. నేను చెప్తా చూడు, వైట్ వేసుకున్నావు నువ్వు. వైట్ షర్ట్ వేసుకున్నావు. వైట్ షర్టే. నేను పింక్ వేసుకున్నానంట. పింక్ కూడా కాదు. అప్పుడు వేసి అమాయకురాలు అనుకున్నాను. వికారాబాద్ రోడ్డా? వికారాబాద్ రోడ్ ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. ఓవరాల్ ఇక్కడ నుంచి 17 ఉందన్నమాట కిలోమీటర్స్. చూద్దామా ఇంకెంత దూరం ఉన్నదో. ఇంత పెద్ద లైన్ ఉన్నదేంటి? ఇవాళ మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాఫిక్. శశాంక్కి ట్రాఫిక్కి నీకేమైనా సంబంధం ఉన్నదా?
వెహికల్స్ వస్తున్నాయి. ఆ కార్లో డాగ్ ఉన్నది. పోలీస్ వెహికల్ అది పోలీస్ వెహికలా? అగైన్ ట్రాఫిక్ అన్నమాట. ఇంత ట్రాఫిక్ ఇవాళ సండే కాబట్టి చాలా దూరమే ఉంది కదా, ఇంకా జస్ట్ 7 కిలోమీటర్స్ ఉన్నది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిందనమాట. సో అలసిపోయారా శశాంక్ గారు? ట్రాఫిక్ అడుగుకి బ్రేక్ పడుతుంది అనమాట. సో చాలా ట్రాఫిక్ ఉంది. ఎవ్వరు ఉండద్దండి నాకు. అయ్యో, అయితే నైట్ డ్రైవ్ చేయాలి. ఎవ్వరు ఉండరు, దయ్యాలు తప్ప ఎవరు ఉండరు. థమ్స్ అప్ తాగారా మీరు ఇక్కడ? అయ్యో, మా చెక్ ఇన్ టైం వచ్చేసి మైనాబాద్. మైనా ఎవరు? మోయినాబాద్ అంట. మా చెక్ ఇన్ టైం వచ్చేసి 2 o'clock ఉంది. సో లేట్ అయినా పర్వాలేదు అనమాట, పోయి వెయిటింగ్ చేయాలి కాబట్టి. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇంకా 5 kilometers ఉంది. ఇంకా 1 kilometer ఉందన్నమాట రిసార్ట్కి. అస్సలు రోడ్ అస్సలు వాళ్ళ ఇక్కడ ఇంత రిసార్ట్కి రూట్ అనమాట ఇది. ఈ రిసార్ట్ వచ్చేసి మోయినాబాద్లో ఉంది. సో లాంగ్ ఉంది అనమాట ఇది. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇదంతా విలేజ్ టైప్ ఉందన్నమాట. అన్ని పొలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. వచ్చేసామన్నమాట బ్రౌన్ టౌన్కి. ఎంత దూరం ఉంది రిసార్ట్. ఎంట్రీ మాస్క్ పెట్టుకోకపోతే ఎంట్రీ లేదంట. సో మాస్క్ పెట్టుకున్నాం. ఇప్పుడే వచ్చామన్నమాట బ్రౌన్ టౌన్ రిసార్ట్కి. నో మాస్క్ నో ఎంట్రీ అన్నారు. సో అందుకని మాస్క్ పెట్టుకున్నాము. సెక్యూరిటీ చెకప్ జరుగుతుంది. Here it is. మొత్తం గ్రీనరీ అన్నారే. Your destination is on the right. ఏంటిది? బాగున్నది. పార్కింగ్ ఎక్కడ? స్ట్రైట్ అండ్ లెఫ్ట్. ఎన్ని కార్లు వచ్చినాయి? చాలా కార్స్ వచ్చాయి కదా. హలో గైస్, ఇగో ఇప్పుడే రీచ్ అయినాము. మాకు 2 గంటలకు ఉందంట సెకండ్ టైం. సో వెయిటింగ్ అవుట్ సైడ్. సో బాగుంది వెదర్ అయితే. మొత్తం చూడలేదు, అంత చూసి మొత్తం అప్డేట్ చేస్తాం మీకు. బట్ నైస్, చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉన్నది. విలేజ్ టైప్ ఉన్నది అనమాట. విలేజ్ టైప్ ఉంది మొత్తము.